టాల్ రేడియో శ్రోతలకు స్వాగతం. మరో అంతర్జాతీయ సినిమాతోటి మీ జ్యోతి మీ ముందుకొచ్చింది. ఈరోజు నేను ఒక ఇజ్రాయెల్ సినిమాని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ సినిమా పేరు లెమన్ ట్రీ. లెమన్ ట్రీ అంటే అరబిక్ భాషలో దీన్ని షజరీత్ లెయిమోన్ అని దీన్ని ప్రొనౌన్స్ చేస్తారు. 2008లో ఈ సినిమా నిర్మించారు ఎరాన్ రెక్లెస్ అనే ఒక దర్శకుడు. ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ఇది ఇజ్రాయెల్ పాలస్తీన్ రెండు దేశాల మధ్య ఉన్న ఒక ఎమోషనల్ కంటెంట్ తోటి నిర్మించబడ్డ సినిమా. అలాగే నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నారు దర్శకులు. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్కి గవర్నమెంట్ ఒక ఇల్లు కేటాయిస్తుంది. ఆ ఇల్లు ఎక్కడ ఉంటుందంటే పాలస్తీన్ బార్డర్ దగ్గర ఉంటుంది. ఆ ఇంట్లో ఉండడానికి అతను తన భార్యతోటి వెళ్ళినప్పుడు అతనికి ఆ బార్డర్కి కరెక్ట్గా ఎదురుగుండా అంటే ఆ బార్డర్ పక్కన ఒక పెద్ద నిమ్మ తోట ఉంటుంది. ఆ నిమ్మ తోట నడిపే ఒక స్త్రీ ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. అక్కడ 3 తరాల నుంచి వాళ్ళ అక్కడ నిమ్మ తోట పెంచుకుంటూ ఉంటున్నారు. ఆవిడకి భర్త లేడు, తన కొడుకు యుఎస్లో సెటిల్ అయి ఉన్నాడు. పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. తన జీవితం అంతా ఆ తోటే అన్నట్టుగా చాలా ప్రేమగా తోటను పెంచుకుంటూ ఉంటుంది. కేవలం బ్రతకడం కోసం కాకుండా దాంతో ఆవిడకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ మినిస్టర్ బార్డర్కి ఆపోజిట్గా వచ్చి ఉంటాడో అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ కూడా ఇంత పెద్దగా ఉన్న ఈ నిమ్మ తోట వాళ్ళ సెక్యూరిటీకి భంగం అనుకుని ఆ తోటను నరికించాలని కోర్టుకి వాళ్ళు పర్మిషన్కి పెట్టుకుంటారు. అది తెలిసిన తర్వాత ఈ వితంతు అంటే ఈ ఒంటరి మహిళ చాలా పోరాటం చేస్తుంది. తనకి జీవితంలో మరో ఆధారం బ్రతకడానికి కానీ జీవితానికి ఇంకో అర్థం కానీ ఏమి లేని పరిస్థితిలో ఆ తోటే తన జీవితం అని అనుకుంటున్నప్పుడు ఆ తోట మీద ఏమాత్రం హక్కు లేని ఒక మినిస్టర్ దాన్ని నరికించడానికి అదే సెక్యూరిటీ కారణాలు చూపిస్తూ ఆ తోటను తనకు లేకుండా చేయడం ఆవిడ భరించలేకపోతుంది. ఆ ఊరిలో ఉన్న ఒక ఊరి పెద్ద కూడా తనని ఒంటరిగా పోరాడొద్దని గవర్నమెంట్ ముందు తల వంచి ఉండాలని అది పక్క దేశపు సరిహద్దుకి థ్రెట్ అనుకొని ఆ తోటని నిర్మూలిస్తున్నప్పుడు దానికి అడ్డు చెప్పడం అనేది తనని ఒక రకంగా తీవ్రవాదిగా పరిగణిస్తారని చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె వినదు. యుఎస్లో ఉన్న కొడుకు కూడా తల్లిని అనవసరంగా ఇలాంటి విషయాల్లో చేరి రచ్చ చేసుకోవద్దని, ఆ తోట పిల్ల పెద్దవాళ్ళకి ఉపయోగం లేదని, డబ్బు ఏదో రకమైన వస్తూ ఉంటుంది కాబట్టి ఆ తోట కోసం పోరాడొద్దని చెప్తాడు. ఆవిడ 2 కూతుర్లు కూడా తల్లి ఎందుకు ఆ తోటను పట్టుకుని అంతగా వేలాడుతుందో వాళ్ళకి అర్థం కాదు. అందుకని తల్లి చేసే పోరాటానికి మద్దతు ఇవ్వమని కూడా చెప్పేస్తారు. కానీ ఆ స్త్రీ భయపడదు. ఒక లాయర్ని పెట్టుకుని సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. ఆమె చేసే ఆ ఒంటరి పోరాటం ఆ ఊరిలో ఉన్న ప్రజలకు కానీ ఆమె కుటుంబానికి కానీ ఎవరికీ అర్థం కాదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు ఆ లాయర్కి తను డబ్బు ఇవ్వడానికి ఫీజుకి చాలా అవస్థలు పడుతుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా తనకు అనుకూలంగా తీర్పు రాదు. తను చేసే పోరాటం కేవలం ఆ నిమ్మ తోటను రక్షించుకోవడానికా లేకపోతే తన అస్తిత్వానికా అన్నది అర్థం చేసుకోలేని ఆ ఊరి ప్రజలందరూ కూడా తనను ఒక రకంగా వెలివేస్తారు. తనకంటూ తోడు ఎవరూ లేకుండా ఒంటరిగా లాయర్ తోటి కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ దేశంలో ఆ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒక డిఫెన్స్ మినిస్టర్కి అగెనిస్ట్గా ఒక కామన్ ఉమెన్ ఫైట్ చేస్తుంది అంటే ఆదరించి ముందుకొచ్చే వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. ఆ పరిస్థితుల్లో కూడా ఒంటరిగా లాయర్ తోటి మాట్లాడుతూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడుతున్నప్పుడు పేపర్లు తనకి వైట్ పబ్లిసిటీ వస్తుంది ఈ కేసుకి. కానీ ఆ డిఫెన్స్ మినిస్టర్ మాత్రం ఆమె చేస్తున్న పోరాటం వ్యర్థం అని చెప్పి ఒక రకమైన అహంకారంతో ఏ రకంగానన్నా ఆ స్థలాన్ని తను తీసుకుంటానని ఆ తోటను నరికించేస్తానని కంకణం కట్టుకొని కూర్చుంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఈ పోరాటం జరుగుతున్నప్పుడు ఆ ఇజ్రాయెల్ మినిస్టర్ భార్య మీరా నెవాన్ తను ఈ స్త్రీతోటి పరిచయం పెంచుకోవాలని చూస్తుంది. ఎందుకంటే తను కూడా ఒక రకంగా ఇజ్రాయెల్ మినిస్టర్ వైఫ్గా ఆ ఇంట్లో ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఎవరూ ఉండరు. తను ఏదో రకంగా ఈ మధ్య పరిచయం చేసుకోవాలని చూస్తుంది. ఇద్దరికి ఒకే భాష మాట్లాడరు. 2 భాషలు వేరు, 2 దేశాలు వేరు. వాళ్ళ మధ్య ఒక కంచె అడ్డుగోడగా నిలుస్తుంది. కానీ మీరా ఈవిడిలోని ఒంటరితనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ స్త్రీ దేనికోసం పోరాడుతుందో తన అస్తిత్వం కోసం ఆవిడ పోరాటం ఆవిడకి ఎంత ముఖ్యమో తనకు అర్థమైన తర్వాత భర్తకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ఒక స్త్రీ చేస్తున్న పోరాటాన్ని ఆవిడ అర్థం చేసుకున్నా తన భర్త దగ్గరకు వచ్చేసరికి తన భర్తలోని ఆ అహంకారాన్ని, తన భర్తలో నేను ఏది చేసినా అది కరెక్ట్ అనే ఆ అధికార దాహాన్ని చూసి సహించలేకపోతుంది. కానీ సెక్యూరిటీ అనే పేరుతోటి అనవసరంగా ఈ ఇష్యూని చాలా పెద్దగా చేస్తున్నారని, ఒక స్త్రీ కాబట్టి అవతల వ్యక్తి ఈ పోరాటం చేస్తున్నందుకు ఆవిడకి అష్టకష్టాలు పెడుతున్నారని, అది తన భర్త చేస్తున్నాడని అర్థం చేసుకున్న స్త్రీగా మీరా తన వంతు పోరాటం చేస్తుంది. ముందు భర్తకు చెప్పినప్పుడు భర్త అర్థం చేసుకున్నప్పుడు తను ఏం చేస్తుందంటే ఒక పేపర్కి ఇంటర్వ్యూ ఇస్తుంది. ఆ ఇంటర్వ్యూలో తన భర్త చేసే తప్పని, తనకి ఒక రకంగా ఆ స్త్రీ పట్ల సానుభూతి ఉందని, భాష రాని కారణంగా ఆ స్త్రీకి తను ఏ రకమైన సహాయం చేయలేకపోతున్నానని, లేదా తన సానుభూతి కూడా తెలపలేని పరిస్థితిలో తాను ఉన్నానని చెప్తూ ఇటువంటి పోరాటం చేస్తున్న భర్త పట్ల తనకు గౌరవం తగ్గిందని కూడా ఇంటర్వ్యూలో తను చెప్తుంది.
ఇక్కడ డైరెక్టర్ ఏం చెప్పే ప్రయత్నం చేశారంటే, ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూలో ఉన్న సెంటిమెంటల్ ఎమోషనల్ వాల్యూలో ఇద్దరు మనుషుల్ని శత్రువర్గంలో వాళ్ళు కూడా ఏ విధంగా ఒకటి చేస్తుందంటే, ఒక స్త్రీగా ఈ సమస్యని తనదైన పద్ధతిలో అర్థం చేసుకున్న మీరా భర్త డిఫెన్స్ మినిస్టర్ అయినా కూడా అతను చేస్తున్న పోరాటం సరిగ్గా లేదని చెప్తూ ఇటు పక్కనున్న ఆ వితంతువుకి తన సపోర్ట్ అందించాలని ప్రయత్నం చేయడం అనేది ఆ ఇద్దరి మధ్య ఉన్న ఆ సైలెంట్ కమ్యూనికేషన్. అంటే ఆ స్త్రీ దేనికోసం పోరాడుతోంది, ఆ స్త్రీ దేనికోసం యుద్ధం చేస్తోంది, కేవలం అది తన తోటను రక్షించుకోవడమే కాదు, తన అస్తిత్వాన్ని తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఒంటరిగా ఆవిడ చేస్తున్న ప్రయత్నం అని, అలాగే ఒంటరితనంతో ఆ పడుతున్న బాధ ఏంటి, తన అస్తిత్వం కోసం పోరాడుతున్న స్త్రీకి సాటి పురుషులు ఎవరు కూడా సహాయం చేయనప్పుడు ఆ అమ్మాయి పడే బాధ ఏంటి అనేది మీరే అర్థం చేసుకున్నట్లుగా. అంటే తన ఊరి వాళ్ళు, తన కుటుంబం వాళ్ళు అందరూ కూడా ఆ వితంతువును అర్థం చేసుకోలేనప్పుడు తన శత్రుపక్షంలో నుంచి డిఫెన్స్ మినిస్టర్ భార్య అమ్మాయిని అర్థం చేసుకున్నామని సమర్థిస్తూ ఇచ్చే ఇంటర్వ్యూ దేశంలో సంచలనం రేపుతుంది. ఆ ఇంటర్వ్యూ తర్వాత కోర్టు కొద్దిగా తగ్గి ఈ వితంతువు కోసం పట్ల కూడా ఆలోచిస్తూ ఆవిడకి సహాయం చేయాలి అనుకున్న ఒక నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ సల్మా జిదేన్ అంటే ఆ వితంతువు పేరు అక్కడ సల్మాన్ అనమాట. ఈ సినిమాలో ఈ సల్మా జిదేన్ భూమికను పోషించిన హీమా అబ్బాస్ ఆ ఇజ్రాయిల్లోనే చాలా గొప్ప నటి. ఆవిడ ఎమోషన్స్ని, ఆవిడ ఒంటరితనాన్ని ఆవిడ ఈ సినిమాలో మనం చూపిస్తున్న విధానం అంటే రాజకీయ పరంగా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ రాజకీయం అనేది ఎవరో పైనుంచి ఎవరో ఇద్దరు వ్యక్తులు, రెండు దేశాల మధ్య అధికారులు రాజకీయంగా ఒకరి మీద ఒకరు యుద్ధం చేస్తున్నప్పుడు సామాన్య ప్రజలు వాళ్ళ అస్తిత్వం ఏ రకంగా దెబ్బతింటుంది, దానికోసం వాళ్ళు చేయాల్సిన పోరాటం ఏంటి, వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం అవుతాయని ప్రయత్నం చేశారు ఇక్కడ దర్శకులు. ఒక స్త్రీగా ఇంకొక స్త్రీ శత్రుపక్షంలో ఉన్నా కూడా ఒక స్త్రీ అర్థం చేసుకున్నట్టుగా ఆ సమస్యని ఇంకొకరు అర్థం చేసుకోలేరు. అలాగే చైనాలో ఎక్కడో మనకి మిలిటరీ ఏదో చేసింది అన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్పందించారు. మన దేశంలో రైతుల పోరాటాలు జరుగుతున్నాయి అన్నప్పుడు ఎక్కడో మరో చోటున కొంతమంది దానికి మద్దతు ఇచ్చారు. అది ఎందుకు జరుగుతుందంటే ఆ ఎమోషన్ని క్యాచ్ చేసే ప్రయత్నం అది దేశాన్ని దాటుకొని ఉంటుంది. అంటే మనిషికి కావాల్సినవి ఏంటి, మనిషి అవసరాలు ఏంటి, మనిషి ఆలోచనలు ఏంటి అని అర్థం చేసుకోగలిగిన సాటి మనిషి ఇచ్చే ఆ సపోర్ట్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ముఖ్యం. ఈ సినిమాలో ఏదైతే ఇన్సిడెంట్ చెప్పబడ్డదో అంటే డిఫెన్స్ మినిస్టర్ ఒక నిమ్మ తోటను, ఆ నిమ్మ తోటలో చెట్లని కూల్చేయడానికి చేసే ప్రయత్నంతో సుప్రీంకోర్టు వరకు ఏదైతే కేసు అయితే వెళ్ళిందో ఇది నిజంగా జరిగిన ఒక సంఘటనే. డిఫెన్స్ మినిస్టర్ ఈ విధంగా ఒక సామాన్య మానవుని మీద కేసు వేయడము, ఆ ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళడము జరిగింది. అయితే కోర్టులో మాత్రం అక్కడ వాళ్ళ ఆ కేసు ఓడిపోయి ఆ తర్వాత నిమ్మ తోటని పూర్తిగా చెట్లన్నింటిని నరికేశారు ఆ సెక్యూరిటీ గార్డ్స్. ఇది చూసిన తర్వాత టీవీలో ఇది వచ్చినప్పుడు దీని వెనకాల ఉన్న అస్తిత్వ పోరాటాన్ని డైరెక్టర్ అర్థం చేసుకుని ఒక సినిమాగా తీస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఈ సినిమాలో మనకి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే సంభాషణలు. ఒక పాత్రకి మధ్య నడిచే సంభాషణలు ఎంత బలంగా ఉంటాయంటే మనం అందులో ఉన్న ఎమోషనల్ కంటెంట్ని కనుక మనం నిజంగా పట్టుకోగలిగితే హ్యూమన్ రిలేషన్స్ మీద చాలా పెద్ద స్టడీ చేయొచ్చు. లెమన్ ట్రీలో కథాపరంగా మన కథ చాలా తక్కువ ఉంటుంది, కానీ ప్రతి పాత్ర తన పోరాటం చేయవలసిన అవసరాన్ని, అంటే ఇక్కడ వితంతువుకి ఆ నిమ్మ తోట తన తండ్రి ద్వారా ప్రాప్తిస్తుంది అనమాట. అది కేవలం ఆమెకు తోటే కాదు, తన జీవితం అది. అలాగే తన మూలాలు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి ఏ రకంగా కూడా ఆ తోటను తను ఇంకొకరి పరం చేయడానికి ఒప్పుకోదు. అలాగే ఆ చెట్లని వాళ్ళు నరికేసినప్పుడు ఆఖరిలో కోర్టు ఏమని తీర్పిస్తుందంటే ఈ రెండు ఇళ్ల మధ్యన ఒక గోడ కట్టుకోమని చెప్పి, ఆ తర్వాత ఈ నిమ్మ చెట్లని పూర్తిగా నరికేయకుండా చెట్లని మొత్తంగా కాకుండా సగానికి నరికేయమని చెప్పి కోర్టు ఇద్దరి మధ్య ఒక రకంగా సంధి కుదిర్చి పంపిస్తుంది. కానీ చివరిలో మనం ఏం చూస్తామంటే ఆ ఇజ్రాయెల్ మినిస్టర్ చేస్తున్న ఆ పోరాటాన్ని పట్ల అతని భార్యకి కోపం వచ్చి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. తనకెందుకో తన భర్త ఎక్కడో చోట అన్యాయం చేస్తున్నాడు ఒక మామూలు స్త్రీ మీద అని చెప్పి ఆ బాధ తనలో ఉండిపోతుంది. ఇంకొక స్త్రీ కన్నీళ్ళతోటి కట్టుకున్న ఆ ఇంట్లో తను ఉండలేనని నిశ్చయానికి వచ్చేసి తను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరా చేసిన పని కరెక్టా అనేది మనం చెప్పలేం, లేదా తను సమర్థించలేం. కానీ ఆ సమయంలో తనకి ఏమనిపిస్తుంది అంటే ఒక స్త్రీగా సాటి స్త్రీకి మద్దతు ఇవ్వడమే తనకి చేయవలసిన పనిగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి తను భర్తకి చెప్పి, అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒక వితంతువుపై నీ అహంకారాన్ని చూపిస్తున్నప్పుడు ఇటువంటి భర్తతో నేను ఉండలేను అని చెప్పి తను వెళ్ళిపోతుంది. లెమన్ ట్రీ అనే సినిమాలో మనం ముఖ్యంగా సంభాషణలను తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యక్తిత్వానికి ఆత్మగౌరవానికి ఇచ్చే ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతూ ఉంటుంది.
ఇంటర్నేషనల్ మూవీస్లో సాధారణంగా కథపరంగా మనకి మన ఇండియన్ ఫిల్మ్స్లో లాగా బోల్డ్ ట్విస్టులతోటి ఆ కథ నడిపించే విధానం ఉండదు. కానీ హ్యూమన్ ఎమోషన్స్ని వాళ్ళు క్యాచ్ చేసే విధానాన్ని మనం చూడాలి. పొలిటికల్ ఇష్యూస్ని కాకుండా కేవలం ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక పోరాటంగా అది మనం చూసినప్పుడు మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ అని ఈ రెండు దేశాలు విభజించబడ్డ తర్వాత కొంతమంది అటు కొంతమంది ఇటు అయిపోయిన తర్వాత పాకిస్తాన్తో చుట్టాలు ఉన్న ఇండియన్స్, ఇండియాలో చుట్టాలున్న పాకిస్తాన్స్ ఎమోషనల్గా వాళ్ళు పడ్డ ట్రామా ఎలాంటిది అనేది మనకి మంటూ రాసిన చాలా కథల్లో మనం చూస్తాం. ఎందుకో కానీ ఆ దేశంలో ఈ సినిమా అంత పెద్దగా ఆడలేదు. అక్కడున్న ప్రజలందరికీ కూడా ఇది ప్రో పాలిస్తీన్ సినిమాలాగా అనిపించింది అనమాట. ఒక దేశంతో శత్రుత్వం ఉందనో లేకపోతే ఒక దేశంతో యుద్ధం జరుగుతుందనో జరగబోతుందనో మనకి కనుక అటువంటి ఐడియాలజీ ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా మనం అవగాహన చేసుకుని ఉంటాం అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈ సినిమా ప్రో పాలిస్తీన్ అనుకున్నారు. అయితే అడ్మినిస్ట్రేషన్ పరంగా రెండు దేశాల మధ్య ఒక రకమైన వైరం ఉన్నా కూడా కామన్ మెన్లో ఒక రకమైన తెలియని శత్రుత్వం కానీ తెలియని ద్వేషంగానే ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పే ప్రయత్నం మనకు డైరెక్టర్ చేశారు. అది కనుక నిజంగా మనం పట్టుకోగలిగితే మనలో ఉన్న ఈ అన్నెసరీ ప్రెజుడిసెస్ కానీ లేకపోతే ఈ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు మన మనసులో లేకుండా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పీరియడ్లో రాజకీయ పరంగా రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏదో సందర్భంలో వైరం అనేది వస్తూనే ఉంటుంది. ఆ వస్తున్న సందర్భంలో సామాన్య ప్రజలు కూడా ఒక దేశాన్ని శత్రుత్వంగా భావించి ఆ దేశ ప్రజలందరినీ శత్రువులుగా భావించే ఏదైతే నైజం ఉందో, ఏదైతే మాస్ సైకాలజీ ఉందో ఆ మాస్ సైకాలజీ కారణంగా రెండు దేశాల మధ్య కానీ రెండు ప్రాంతాల మధ్య కానీ ప్రజల మధ్య విపరీతమైన ద్వేషం అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఈ ద్వేషం కారణంగా ఇది ప్రో పాలెస్తీన్ అని ఈ అకారణమైన ద్వేషంతో ఉన్న ఇజ్రాయెల్ కామన్ ప్రజలందరూ కూడా అనుకోవడం వల్ల ఈ సినిమాని క్రిటికల్గా దీన్ని చూడలేకపోయారు. అందువల్ల ఈ సినిమా అక్కడ ఎక్కువగా డబ్బులు చేసుకోలేకపోయినా కూడా విదేశాలలో మాత్రం ఈ సినిమాకి క్రిటికల్గా అండ్ ఇంటెలెక్చువల్ క్రౌడ్లు దీనికి చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. విదేశాలలో అలాగే చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాని చాలా క్రిటికల్గా దాన్ని మెచ్చుకున్నారు ప్రపంచంలో ఉన్న సినీ అభిమానులందరూ కూడా. 21st యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్లో ఇందులో మెయిన్ రోల్ వేసిన హియామ్ అబ్బాస్కి బెస్ట్ యాక్టర్స్ అవార్డు, అలాగే దీనిలో ఉన్న స్క్రీన్ రైటింగ్ కోసం అని చెప్పి బెస్ట్ స్క్రీన్ రైటర్గా కూడా దీనికి అవార్డ్స్ డిక్లేర్ చేయడం జరిగింది. అంటే అవార్డుల వల్ల సినిమాని మనం మెచ్చుకుంటాం అనేది కాదు, కానీ ఒక చిన్న పాయింట్ని తీసుకొని ఆ చిన్న పాయింట్ని స్క్రీన్ చేస్తూ ఒక రైతు భూమి కోసం పోరాటం చేశాడు అంటే దేనికోసం చేస్తాడు, ఆ భూ పోరాటం తోడులో కేవలము అది అక్కడ నాది అన్న ఆస్తి విషయమే ఉండదు. ఒక రైతుకి ఎప్పుడు కూడా భూమితో ఉండే అటాచ్మెంట్ ఎలా ఉంటుంది అంటే అది చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ భూమి నాది అని ఎందుకు అంటాడంటే అందులో తన మూలం అనేది ఉంటుంది. కాబట్టి ఒక రైతు తన భూమి పట్ల ఎటువంటి ఎమోషన్ తోటి పోరాటం చేస్తాడో అటువంటి పోరాటమే ఇక్కడ మనకి సల్మా చేస్తూ కనపడుతుంది. తన నిమ్మ తోటని నాశనం చేస్తారన్న బాధతోటి అది మనకి కేవలం అనిపించవచ్చు, కానీ అదే తన జీవితానికి అర్థం అనుకున్న ఒక స్త్రీ డిఫెన్స్ మినిస్టర్కి అగెనిస్ట్గా సుప్రీంకోర్టు వరకు ఆ కేసు తీసుకువెళ్ళిందంటే తన మూలాల పట్ల తన అస్తిత్వం పట్ల ఆవిడకి ఎంత పట్టుదల ఉంది, వాటిని నిలుపుకోవాలన్న కోరిక ఆమెలకు ఎంత ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. వాదించే లాయర్ కూడా తనని ఒక స్త్రీగా తనను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు అది అర్థం చేసుకొని కూడా ఆ ఎక్స్ప్లాయిటేషన్కి కూడా తన తల ఉంచుతుంది తప్ప పోరాటాన్ని ఆపదు. అంటే ఒక లాయర్గా ఒక మగవాడు ఒక స్త్రీని ఆ సమయంలో ఆవిడని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడని తెలిసినప్పుడు కూడా దానికి తల ఉంచుతుంది. అంటే ఒక రకంగా తన శీలాన్ని కానీ తన విలువని కానీ అక్కడ తగ్గించుకోవడానికి ఇష్టపడుతుంది తప్ప ఈ పోరాటాన్ని మాత్రం ఆపదు. అంటే తన భూమి తనకు అంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనకి కనపడుతుంది. భూమితోటి ఒక వ్యక్తికి ఉండే సంబంధం ఏంటి అనేది, ఆ భూమితోటి మానవులకున్న సంబంధం ఏంటి అనేది ఈ సినిమా చాలా అద్భుతంగా చూపించింది. అందుకనే ఒక కుటుంబం మొత్తం ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్కి అగెనిస్ట్గా సుప్రీంకోర్టు వరకు కేసు తీసుకెళ్ళినా ఇందులో డైరెక్టర్ ఇక్కడ ఒక స్త్రీ పాత్రను తీసుకున్నారు. అంటే ఒక స్త్రీ పరంగా చెప్పి ఈ పాయింట్కి చాలా బలం తీసుకొచ్చారు డైరెక్టర్. ఇందులో మనకి ఆ మెయిన్ క్యారెక్టర్ ఎమోషన్స్ని, ఆవిడ ఒంటరితనాన్ని, ఆవిడ ఫీలింగ్స్ని చూస్తున్నప్పుడు మన భారతీయ రైతులు మనకు గుర్తొస్తారంటే ఇప్పుడు దేశమంతా రైతు పోరాటం జరుగుతున్నప్పుడు ఈ సినిమాని తీసుకురావాల్సిన కారణం ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్కి భూమికి మనిషికి మధ్య సంబంధం ఏంటి అనేది అర్థం కాదు. అది చెప్పాలని ప్రయత్నించినా కూడా భూమికి చాలా దూరం జరిగిపోయిన నాగరిక సమాజంలో వాళ్ళకి అది అర్థం చేయించడం కూడా చాలా కష్టం. అలాంటి వాళ్ళకి ఈ సినిమా తప్పకుండా చూపించాలనిపిస్తుంది. ఈ సినిమాలోని పొలిటికల్ ఇష్యూస్, పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా డైరెక్టర్ చాలా తెలివిగా ఈ ఒక్క పాయింట్ హైలైట్ చేయాలని చెప్పి వాటన్నిటిని పక్కన పెట్టేశారు.
అందుకోసమనే ఈ సినిమాని ముఖ్యంగా వాళ్ళ దేశ ప్రజలు అంత పెద్దగా అర్థం చేసుకోలేకపోయినా, ఎందుకంటే మామూలుగా ఇజ్రాయిల్లో ఏదైనా సరే పొలిటికల్గా చూపించిన సినిమాలకు వాళ్ళు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి పరిస్థితి ఈ సినిమాలో లేకపోయినా కూడా ఇది ఇంటర్నేషనల్గా ఈ సినిమా ముఖ్యంగా ఇంత పేరు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే చాలామందికి ఆ భూమికి వ్యక్తికి ఉన్న సంబంధం అనేది అర్థం చేసుకునే పద్ధతిలో ఎరాన్ రెక్లెస్ అనే డైరెక్టర్ సినిమాని తీశారన్న సంగతి బాగా అర్థమైంది. కాబట్టి అందువలనే 2008లో ఉన్న ప్రపంచ బెస్ట్ మూవీస్లో ఈ సినిమా ఒక గొప్ప సినిమాగా ఆ టైంలో, అంటే 2008 బెస్ట్ మూవీస్ లిస్ట్లో ఇది మనకు కనపడుతూ ఉంటుంది. ఈ సినిమాని మనం చూసినప్పుడు ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు దాన్ని విశ్లేషించుకోవచ్చు అనమాట. ఇజ్రాయెల్ పాలిస్తాన్ కాన్ఫ్లిక్ట్ గురించి మనం అక్కడ మాట్లాడడం కారణంగా అటు ఇజ్రాయెల్ పక్షమో పాలిస్తాన్ పక్షమో ఎవరు తీసుకోరు. అక్కడ డిఫెన్స్ మినిస్టర్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ వాళ్ళ పని చేస్తున్నారు. ఇక్కడ విడో ఎవరైతే ఉన్నారో ఆవిడ తన అస్తిత్వం కోసం తన పోరాటం చేస్తున్నారు. అలాగే ఆవిడ పోరాటాన్ని అవతల పక్క ఇజ్రాయెల్ మినిస్టర్ భార్య అర్థం చేసుకుని ఆవిడకి సైలెంట్గా మద్దతిస్తారు. వాళ్ళిద్దరు కూడా ఈ సినిమాలో ఒక్క మాట మాట్లాడుకోవడం కూడా మనం చూడం, కానీ కళ్ళతోటే కమ్యూనికేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడే భాష ఒకటి కాదు కాబట్టి, ఇద్దరు ఆర్థికంగా చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఉంటారు కాబట్టి ఇద్దరు ఒకరితో ఒకరు సంభాషించుకోరు, కానీ ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. సినిమా చివరిలో కూడా మీరా తనకు నిజమైన స్నేహితురాలు అని సల్మా ఎప్పుడు అనుకుంటుందంటే ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తనకే తను తెలియకుండా మీరా తనని ఇంతగా అబ్జర్వ్ చేసిందని, తనని పూర్తిగా అర్థం చేసుకుని తన దేశంలో తన దేశ ప్రజలు, తన కుటుంబీకులు, తన పిల్లలు కాకుండా పరదేశీయురాలైన మీరా తనని అర్థం చేసుకోగలిగిందని చెప్పిన ఆ తృప్తి అనేది ఆవిడలో మనకి ఎండింగ్లో మనకి సల్మాలో కనపడుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఎటుపక్కన కూడా ఫెమినిస్ట్ వ్యూ లేకుండా, పొలిటికల్ వ్యూ లేకుండా, కేవలం మనిషికి భూమికి మధ్య ఉన్న సంబంధాన్ని, ఇది మాత్రమే. ఇటువంటి సినిమాలు మన భారతదేశంలో రావాలి అంటే నిజంగా చెప్పాలంటే బోల్డ్ అంత అంటే రీసెర్చ్ జరగాలి. రీసెర్చ్తో సినిమాలు తీయడం అనేది మనకు చాలా తక్కువ కాబట్టి మనకి ఇంటర్నేషనల్ మూవీస్లో మాత్రమే ఇలాంటి ఫిలిమ్స్ తోటి మన ఇంటలెక్చువల్ టేస్ట్ అనేది మనకి సాటిస్ఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి వచ్చిన సినిమా. ఇట్ ఈస్ ప్రో పాలెస్టీనో లేకపోతే ప్రో ఇజ్రాయెలో లేకుండా హ్యూమన్ ఎమోషన్స్ అండ్ హ్యూమన్ థాట్ ప్రాసెస్ని చాలా గొప్పగా హైలైట్ చేసిన సినిమా. అందుకే ఇది బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో, ఏషియా పాసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్లో, యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్లో, అలాగే ఇజ్రాయెల్ ఫిల్మ్ అకాడమీలో కూడా ఈ సినిమా మీద చాలా చర్చ జరిగింది. ఈ సినిమాని స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఇన్ ఇజ్రాయెల్లో కూడా ఒక బెస్ట్ మూవీ ఆర్ బెస్ట్ పిక్చరైజేషన్గా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసి చూపిస్తారంటే కథ కాకుండా, కథలో ఒక డ్రామాటిక్ ఇది కాకుండా, అలాగే పొలిటికల్ మూవీ ఆర్ పొలిటికల్ సబ్జెక్ట్ తీసుకుంటూ కూడా అన్బయాస్డ్గా హ్యూమన్ ఎమోషన్స్, ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ అనే దానికి బ్యారియర్స్ కానీ బౌండరీస్ కానీ ఉండవు. ఆ దేశం వాళ్ళకి ఈ దేశం వాళ్ళకి సేమ్ ఎమోషన్స్ ఉంటాయి, సేమ్ ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకరికి ఆ భూమి అధికారానికి సంకేతం అయితే మరొకరికి అదే జీవనాధారం అవుతుంది. ఆ జీవనాధారం అనేది కేవలం ఇక్కడ డబ్బు పరంగా కాదు, పూర్తిగా వాళ్ళ అస్తిత్వానికి ఆ భూమి వాళ్ళకి ఆధారం అవుతుంది. భూమితోటి మనిషికి ఉండేంత గొప్ప అటాచ్మెంట్ని చాలా చక్కగా చూపించిన సినిమా లెమన్ ట్రీ.